కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. యువత జాబుల కోసం ఎదురు చూసే స్థాయి నుంచి జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పీఎం రోజ్గార్ మేళాలో పాల్గొని యువతకు నియామక పత్రాలు అందించారు. సికింద్రాబాద్లో పీఎం రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 114 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలంటే సాధ్యం కాదని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ యువతకు ఎక్కువ అవకాశాలున్నాయని, యువత జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్గా మారాలి, ఎదగాలి అన్నారు కిషన్ రెడ్డి. ఇప్పటి వరకు మనము ఒక 10,50,000 ఉద్యోగాలు గత సంవత్సరం నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారానే స్వయంగా వాళ్ళందరినీ పిలిచి అన్ని రాష్ట్రాలలో, అన్ని రాష్ట్ర రాజధానుల్లో ఈ కార్యక్రమం నిర్వహించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశం మనది. అభివృద్ధి చెందిన దేశాలు, ఇంగ్లాండ్ లాంటి దేశాన్ని కూడా వెనుకకు నెట్టివేసి ఈరోజు మనము 4th లార్జెస్ట్ ఎకానమీగా ఈరోజు ఎమర్జ్ కావడం అనేటువంటిది మన దేశ ప్రజలు మరి ఎంతో కష్టపడి మరి పనిచేస్తున్నటువంటి కానీ, లేకపోతే మన ప్రభుత్వ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ కారణంగా కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి రిఫార్మ్స్ కారణంగా కానీ ఈరోజు వి బికమ్ ఏ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కానీ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి యూత్ పాపులేషన్ అత్యధికంగా ఉంది కాబట్టి అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలంటే రావు. కాబట్టి అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, యూ షుడ్ క్రియేట్ ఏ జాబ్స్ అనేటువంటి విషయాన్ని జాబు సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్స్గా మీరు ఎమర్జ్ కావాలనేదే ప్రధానమంత్రి గారి లక్ష్యం.